కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కర్ణాటకలో చూసుకున్నా కూడా మహిళల అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 20% ఉంది, మగవాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 22% ఉంది. అంటే ఇంత పెరుగుతున్నాము, తెలంగాణ రైజింగ్ అంటే నేను ఎల్లనో అనుకున్నా, కానీ అన్ఎంప్లాయ్మెంట్లో మాత్రం సూపర్ రైజింగ్ ఉన్నది. దీనికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు వచ్చి అశోక్ నగర్లో ఫేకిండ్రు రాహుల్ గాంధీ గారు. మిమ్మల్ని ఇయాలటి నుంచి మా హైదరాబాద్లో సలీం ఫేకు అని ఉంటాడు, ఆయన సినిమాలలో మస్తు నవ్విస్తాడు మనందరిని. హైదరాబాదీ స్లాంగ్ని, హైదరాబాదీ ఫేకుని, ఆ కామెడీని ఆయన మొత్తం ఇండియా వైడ్ పాపులర్ చేసిండు. కానీ ఇయాలటి నుంచి మాత్రం మా తెలంగాణ అశోక్ నగర్కి వచ్చి ఫేకినందుకు రాహుల్ గాంధీ గారికి రాహుల్ ఫేకు అని నామకరణం చేస్తున్నాం మేము. కానీ మీరు మా సలీం ఫేకు గారికి సరిపోరు. ఆయనేమో మమ్మల్ని చాలా నవ్విస్తాడు, మీరు మాత్రం మమ్మల్ని ఏడిపిస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు ఇంత దారుణంగా ఉంటే ఇక ఎందుకు ఫేకు అంటున్నా అన్న విషయం మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, నేను ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన ప్రెస్ మీట్ పెట్టే ముందు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్. ఇక్కడ ఏం రాసింది పట్టుకోతాము, ఇక్కడ ఏం రాసిండ్రు వీళ్ళు, 68,000 మంది, ఇక్కడ ఎల్లోలో కనబడుతుంది, 68,000 మంది ఎన్రోల్ అయినరని రాసిండ్రు. సరే పోనీ కరెక్టా కాదా అని చెప్పి ఫోన్ చేసినాం అదే స్కిల్ యూనివర్సిటీకి. వాళ్ళు చెప్తున్న లెక్కలేంది, 920 మంది మాత్రమే ఎన్రోల్ అయినరని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. వెబ్సైట్లో ఈ బట్టి గారి ఫేకుడు ప్రచారం ఏంది అని అంటే, ఎందుకు బట్టి గారి పేరు చెప్తున్నా అంటే, ఈయన 3 పారాగ్రాఫ్లు చెప్పారు ఈరోజు బడ్జెట్లో బట్టి గారు. స్కిల్ యూనివర్సిటీ ఇట్లా, స్కిల్ యూనివర్సిటీ అట్లా, దీనివల్ల ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్తే నేను ఎంతగానో పైసలు ఇచ్చిండో బట్టి గారు అనుకున్నా. ఉట్టి మాటలే, ₹1 కూడా ఇలా స్కిల్ యూనివర్సిటీకి. అక్కడ స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళే చెప్తున్నారు మాకు డబ్బులు లేవు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా ఫేక్తున్నామని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తొలగించాలి ఈ వెబ్సైట్ నుంచి. 68,000 పీపుల్ ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్కిల్ యూనివర్సిటీ, ఓన్లీ 920 పీపుల్ ఆర్ ఎన్రోల్డ్. ఇది మీరు మార్చకపోతే మాత్రం మంచిగా ఉండదు, దయచేసి తప్పకుండా మార్చాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకని బట్టి గారు ఫేక్తున్నారని చెప్తున్నాను, నేను ఉట్టిగా చెప్పడం లేదు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆహారానికి సంబంధించి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడతలేదనడానికి న్యూస్ మీటర్ అనేటటువంటి సంస్థ మన పార్లమెంట్లో వచ్చినటువంటి ఆన్సర్ తీసుకొని మొత్తం కూడా ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. మనకన్నా చండీగఢ్ పాపులేషన్ 40 లక్షలు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. కానీ చండీగఢ్లో ఏదైతే ఫేక్ ఫుడ్, అది కల్తీ ఫుడ్ తయారు చేసే వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని మన రాష్ట్రంలో పెట్టిన కేసుల్ని చూసుకుంటే ఎట్లుందంటే పరిస్థితి 1000% వాళ్ళది ఎక్కువ ఉంది. మన దగ్గర పోయిన సంవత్సరం అంటే 2024-25లో ఒక్కటే ఒక కేసు పెట్టారు, ఫుడ్ మంచిగా లేదని చెప్పి, కల్తీ ఫుడ్ అని చెప్పి. అది కూడా ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్ సెంట్రిక్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా కల్తీ జరుగుతుంది.